బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. మేడుకొండూరు మండలం పేరేచెర్ల కొండల్లో బాంబులు పెట్టి బ్లాస్టింగ్ చేస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాంబు బ్లాస్టింగ్ జరిగేటప్పుడు నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు కూడా వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. క్వారీలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొండలను తవ్వేస్తున్నారు. కొన్ని క్వారీల్లో సరైన అనుమతులు లేకుండానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి రాయల్టీ పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం రావడం లేదు. కొండలను పూర్తిగా పిండి చేస్తూ భూమిలోకి 100 నుంచి 200 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరుపుతున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్, ఆర్టీఏ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మేడుకొండూరు పోలీసులు కేసులు రాయకుండా ఉండేందుకు లారీకి 1500 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. అధిక లోడుతో లారీలు యథేచ్ఛగా రాకపోకలు సాగుతున్నాయి. ఈ లారీలపై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లారీకి నెలకు 15,000 చొప్పున ఆర్టీఏ అధికారులకు మైనింగ్ మాఫియా ఇస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దుమ్ము ధూళితో చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వ్యవసాయ భూములు, భూగర్భ జలాలు కాలుష్యానికి గురవుతున్నాయని తెలిపారు. ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందుతున్నారు. క్రషర్లు కూడా చాలా ఉన్నాయి, కనపడకుండా చాలా ఉన్నాయి. కొండలు ఉన్నాలే మీరు అన్నట్టు దాంట్లో భూమిలోకే ఎన్ని కిలోమీటర్ల లోతో దొబ్బేశారు ఇప్పటికి. అది కోరీలు అన్ని కిలోమీటర్ల లోతు తీయకూడదంట. కొండని తొలగెత్తడం వేరైతే మళ్ళీ కొండ కింద నుంచి కూడా తీస్తున్నారు. దుమ్ము మామూలుగా ఉండదు. బ్లాస్టింగ్ జరిగిందంటే దుమ్ము మామూలుగా రాదు. మధ్యాహ్నం పూట బ్లాస్టింగ్ కూడా జరిగిందిగా, కొండ పేలుస్తుంటారు కదా. అక్కడెక్కడో జరిగినా కూడా సౌండ్ ఇక్కడ దాకా వస్తుంది. మొన్న ఇక్కడ పేల్చారు, అసలు ఇది పడిపోయిందేమో అనిపించింది నాకైతే. ఈ షట్టర్ టగటగటగా అంది. మామూలు ఇచ్చి తీసుకొని లారీలు హెవీ టన్నేజీ పంపించటం, టైం ఏడాపడ లేకుండా ఇది పేల్చడం మామూలుగా లేదు. ఆర్టీఓ దగ్గర నుంచి మామూలు అన్ని. నైట్ కాదు చెప్పాలంటే, అక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే చెప్పి బ్లాస్టింగ్ చేయాలంట. అదొకటి ఇళ్లకు జనసంచారం దగ్గరలో అసలు బ్లాస్టింగ్ ఆపేసేయాలంట. మైనింగ్ మాఫియా సిండికేట్ గా ఏర్పడి వ్యవస్థను శాసిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులకు భారీగా మామూలు అందటంతో చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మైనింగ్ పై సమగ్ర విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ క్వారీలపై ప్రభుత్వం, విజిలెన్స్ ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, మైనింగ్ మాఫియా ఎలా రెచ్చిపోతుంది అనేది మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అనేది, అంటే ఆర్టీఏ అధికారులు కూడా వారి దగ్గర నుంచి లంచం తీసుకోవడం, ఇవన్నిటికీ ఏ విధంగా, అంటే ప్రభుత్వం కానీ విజిలెన్స్ అధికారులు కానీ ఎటువంటి విధంగా స్పందిస్తున్నారు అక్కడ? శ్రీజ, ఏదైతే మైనింగ్ మాఫియా గుంటూరు జిల్లా ఏదైతే మేడికొండూరు మండలం అయినా పేరేచెర్లలో అయితే మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. దీనికి సంబంధించి ఏదైతే అక్రమంగా జేబులోకి వెళ్ళే విధంగా అయితే ఈ మైనింగ్ మాఫియా రెచ్చిపోతున్న పరిస్థితి అయితే ఉంది. కొండలను సైతం కూడా పిండి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొండల్ని పిండి చేస్తే ఒక పక్కన కొండ ఆ దగ్గర నుంచి ఏదైతే కొండ భూమి మీద ఉంటుందో భూమి లోపలకు కూడా దాదాపు 100 అడుగుల లోతులోకి ఈ యొక్క మైనింగ్ మాఫియా తవ్వకాలు జరిపి అక్రమంగా సంపాదించుకుని వీటన్నిటికీ అండగా కూడా ప్రభుత్వ అధికారులు ఏదైతే దీనికి సంబంధించిన సంబంధిత శాఖలు ఏదైతే మైనింగ్ మాఫియాకి
ఏదైతే అంట కాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మైనింగ్ మాఫియాకి సంబంధించి ఏదైతే పోలీసులు ఈ యొక్క వెహికల్స్ అధిక లోడుతో వస్తున్నప్పటికీ పోలీసులు చూసి చూడనట్టుగా ఊరుకోవటం, వారికి సంబంధించి ఏదైతే మేడికొండూరుకి సంబంధించి మండలంలో మేడికొండూరు పోలీసులు దీనికి వత్తాసు పలకటం, ఏదైతే ఆ వెహికల్స్ అధిక లోడుతో వస్తున్న వెహికల్స్ కానీ వాటిల్ని ఆపి కేసులు రాయకుండా ఉండేందుకు ఈ యొక్క మేడికొండూరు పోలీసులకి ఒక్కొక్క వెహికల్కి దాదాపు 1200 నుంచి 1500 దాకా నెలకి అప్పచెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మొత్తం ఇక్కడ వెహికల్స్ దాదాపుగా 700 నుంచి 900 దాకా ఈ యొక్క లారీలు ఉంటాయి అన్నట్లుగా కూడా మనకి పూర్తిగా తెలుస్తుంది. ఈ ప్రాంతం మొత్తంగా కూడా దాదాపు 45 క్రషర్ల దాకా ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా కొండలు, ఈ కొండల్లో బాంబు బ్లాస్టింగులు జరిపి ఆ బాంబు బ్లాస్టింగుల ద్వారా ఏదైతే కొండరాళ్ళు బండ కొండరాళ్ళని లారీలో వేసుకొని క్రషర్ల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. అక్కడ క్రషర్లుగా ఏదైతే చిన్న చిన్న చిప్స్ లాగా తయారు అవుతూ ఉంటుంది. అలాంటి బండరాళ్ళు వేసుకెళ్లేటప్పుడు లారీల్లో ఏదైతే రూల్స్ విరుద్ధంగా అసలు ప్రమాణాలకు పాటించాల్సిన పని లేకుండా, ఎందుకంటే వీళ్ళు భారీగా అధికారులకు మామూలు ఇస్తున్న నేపథ్యంలో ఎవరులే మనల్ని అడిగేది, ఎవరైతే ఏంట్లే అనే విధానంతో ఇక్కడ మైనింగ్ మాఫియా అయితే రెచ్చిపోతుంది. ఏదైతే ఆ లారీల్లో వెళ్తున్న కొండరాళ్ళు ఎవరి మీదైనా పడ్డాయా అంటే అసలు ఇక అంతే సంగతి, మనిషి చచ్చిపోవటం తప్ప బ్రతికే ప్రసక్తే లేదు. దానికి ఏదైతే అంత ఎత్తున కొండరాళ్ళు వేయకూడదు, అసలు దాదాపుగా మట్టానికి లారీలకి మట్టంలో వేయాలి, లేదంటే అసలు ఇంకా తక్కువకి వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది ఆ లారీల్లో ఆ విధంగా అధిక లోడ్లతో వెళ్తున్న పరిస్థితి నేపథ్యం ఉంది. అదేవిధంగా పోలీసులు వారి దగ్గర ఆ విధమైన ఏదైతే లంచాలు తీసుకొని వీటిల్ని ఏమరపాటులో వదిలేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే ఆర్టీఓ అధికారులు ఈ యొక్క వాళ్ళు కూడా వీటన్నిటిని పట్టించుకోవాల్సిన పరిస్థితి, వెహికల్స్ చెకింగ్ మొత్తంగా వాళ్ళు బాధ్యత ఉంటుంది. అయితే ఆర్టీఓ అధికారులకి, ఆర్టీఏకి సంబంధించి అధికారులకి నెలకి ఒక్కొక్క లారీకి 10,000 నుంచి 15,000 దాకా గత నెల 2 నెలల క్రితం వరకు దాదాపుగా 15,000 ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా తగ్గించి అడిగినట్లుగా ఏదైతే క్వారీకి సంబంధించిన ఈ యొక్క మైనింగ్ మాఫియా వారితో డీల్ మాట్లాడుకోవటం జరిగినట్లుగా కూడా ఒక తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ మైనింగ్ మాఫియా వల్ల ఈ ప్రాంతం మొత్తం కూడా, ఈ ప్రాంతం దాదాపుగా 25,000 పైచిలుకు ప్రజలు ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలు మొత్తం కూడా ఈ పొల్యూషన్తో, అదేవిధంగా బాంబ్ బ్లాస్టింగులతో ఈ విపరీతమైన శబ్దంతో ఆ ఇళ్లలో నుంచి కూడా బయటకు వచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇందాక మనం ఆడియో ప్లే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒక వ్యక్తి, ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి అసలు ఈ ఊరు నుంచే వెళ్ళిపోయినట్లుగా కూడా అతను చెప్తున్నాడు. ఎందుకంటే అంత 3 కిలోమీటర్ల మేర బాంబులు పెడితే 3 కిలోమీటర్ల మేర ఆ బాంబు శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దానికి ఇల్లు వణికినట్లుగా కూడా అనిపిస్తుందని కూడా అతను చాలా భయంగా చెప్పిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. వీటన్నిటికీ కూడా ఏదైతే లంచాలు, ఆ వ్యక్తి కూడా ఈ లంచాల వల్ల ఈ విధంగా నడిచిపోతుంది అని ఇక్కడ ప్రజలు కూడా బాహాటంగానే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ లంచాలకు అలవాటు పడిన అధికారులు, ఇది ఎప్పటి నుంచో ఇక్కడ క్వారీలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది ఏమి లేదు. ఈ యొక్క క్వారీలకి ఉన్న ఎవరైతే ఆ క్వారీలు నడుపుతున్నారో మైనింగ్ మాఫియా, ఈ మాఫియా ముందుగా ఎవరైతే అధికారులు వస్తారో ఆ జిల్లా అధికారులకి వీళ్ళు మైనింగ్ మాఫియా కానీ, అదేవిధంగా మైనింగ్ వాళ్ళకి కానీ, అయితే అదేవిధంగా ఆర్టీఓ అధికారులకు కానీ, అదేవిధంగా పోలీస్ అధికారులు కానీ, వీళ్ళందరికీ పొల్యూషన్కి సంబంధించి కూడా మొత్తం ఈ సైడ్కి అసలు ఈ ఊరు ప్రాంతానికి అసలు రాకుండా ఉండే విధంగా వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఈ యొక్క మేనేజ్ చేయడంలో ఈ కీలకంగా మైనింగ్ మాఫియాలో ఏదైతే ఒక సిండికేట్గా ఏర్పడి ఒక 2-3 నియమించుకోవటం, వాళ్ళు వెళ్ళి ఈ అధికారులతో మాట్లాడి వాళ్ళకి చాలా ఎంజాయ్మెంట్గా పార్టీలు లాంటివి ఇచ్చి ఆ పార్టీల తర్వాత మంచి గిఫ్ట్లు ఇవ్వటం
జరుగుతుందన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే మైనింగ్ శాఖ, మైనింగ్ సంబంధించి ఇక్కడ డీడీ ఏదైతే ఇవన్నిటికీ ఏమేమి పర్మిషన్లు ఉన్నాయి అని ఆయన్ని అడిగితే గనక ఆ ఊర్లో ఒక 10 ఉన్నాయి, 15 ఉన్నాయి అని చెప్తారు తప్ప అది మనం ఒకవేళ చూపించండి, మీ డాక్యుమెంట్ల ప్రకారం చూపించండి ఏమున్నాయి అని అడిగితే ఆర్టీఏ వేసుకోండి అంటారు. అంటే ఆయన విధానం అలా ఉంది. అంటే ఆయనకు వచ్చే డబ్బుల్ని మనం ఏదైతే ఈ యొక్క వార్తల ప్రసారం చేయటం కానీ ఏదైతే ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది కనుక దీంట్లో మనం వార్తల ద్వారా ప్రజల్లోకి ఉన్నతాధికారులకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం కనుక ఆయనకి దీనివల్ల ఈ యొక్క డబ్బులు ఏదైతే వచ్చే లంచంగా వచ్చే డబ్బులు ఆగిపోవటం జరిగింది కనుక ఈ విధమైన మాటలు చెప్తా ఉంటారు. అంతే తప్ప అసలు రియాలిటీగా ఏమి ఉన్నాయి, ఏం పర్మిషన్లు ఉన్నాయి, ఏ శాఖలకు సంబంధించిన పర్మిషన్లు ఉన్నాయి, అయితే వాటికి సంబంధించి ఎన్ని కొండలకు పర్మిషన్లు ఉన్నాయి అనేది ఆయన అడిగితే అసలు చెప్పరు. అదేవిధంగా చూసుకుంటే ఆర్టీఐ అధికారులు కూడా ఇదే తీరు. వారికి అయితే మాత్రం కోట్ల రూపాయల కిందే వెళ్తున్నట్టు. ఎందుకంటే దాదాపుగా నెలకి లారీకి 12,000 నుంచి 15,000 దాకా అంటే అసలు మామూలు విషయం కాదు. కోట్ల రూపాయలు ఏదైతే ఆర్టీఐ అధికారులకి. నాగేశ్వరరావు, అంటే ఈ మైనింగ్ మాఫియాకి ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదంటారా? ఎవరు పట్టించుకోవట్లేదా? ఎస్, ఏదైతే మైనింగ్ మాఫియా పైన ఉన్నతాధికారులు, ప్రస్తుతం జిల్లా అధికారులు ఇక్కడ మొత్తంగా లంచాలకు అలవాటు పడి ఉన్నతాధికారులు ఒకవేళ వస్తే వాళ్ళని కూడా మేనేజ్ చేసి పంపించేసే విధంగా ఇక్కడ వ్యవస్థ తయారైందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ విధమైన మైనింగ్ ఇక్కడ నడుస్తుంది. అసలు భయాందోళనకు గురవుతున్న ప్రజలు, ఇక్కడ ప్రాంత ప్రజలు మొత్తం కూడా బాంబ్ బ్లాస్టింగ్ 3 కిలోమీటర్ల మేర బాంబ్ బ్లాస్టింగ్తో ఇల్లు కుదుకుతున్న పరిస్థితి కనిపిస్తుందని ఇందాక మనం వేసిన విజువల్లో కూడా అతను చెప్పిన మాటలు అయితే మనకు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకా కాలేజీలు, స్కూళ్ళు కూడా ఉన్నాయి. అంటే పిల్లలను సైతం వారికి అనారోగ్య పరిస్థితులు దాపరించే పరిస్థితి కూడా తలెత్తుతుంది. ఏదైతే పొల్యూషన్, వాయు పొల్యూషన్ ద్వారా ఈ యొక్క స్కూళ్ళు, కాలేజీలకి కూడా ఇవన్నీ కూడా ఈ పిల్లల అనారోగ్య పరిస్థితి తలెత్తే పరిస్థితి. అదేవిధంగా ఈ ప్రాంతం వాయు కాలుష్యం ద్వారా ఈ ప్రాంతమే కాదు, దాదాపు గుంటూరు దాకా, గుంటూరుకి ఇక్కడ దాదాపుగా 10 కిలోమీటర్ల లోపు ఉంటుంది. దాదాపు అక్కడ వరకు కూడా వాయు కాలుష్యం వస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఏ అధికారి పట్టించుకోని పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రజాప్రతినిధులు ఏదైతే దీనికి సంబంధించి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళు ప్రజాప్రతినిధులతో పాటు అదేవిధంగా అధికారుల్ని మేనేజ్ చేయడంలో దిట్టాలని అయితే చెప్పవచ్చు. ఎందుకంటే అసలు ఈ ప్రాంతానికి అధికారులు రాకపోవడం అంటే దాదాపు 30,000 మంది ఇక్కడ ప్రజలు ఉంటున్న పరిస్థితి నేపథ్యం ఉంది. అలాంటి 30,000 మంది మనుషులు ఇక్కడ బ్రతుకుతుంటే వాళ్ళని అనారోగ్యం పాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నా కూడా ఏ ఒక్క అధికారి ఇక్కడికి రాకపోవటం లంచాలే అని పూర్తిగా కరాఖండిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇందాక మనం విజువల్లో చూసినట్టు అతను ప్రతి ఒక్క అంశం మీద బాంబ్ బ్లాస్టింగ్, అదేవిధంగా పొల్యూషన్, అదేవిధంగా లంచాలు ఏ విధంగా తీసుకుంటారు, అసలు ఈ విధంగా తీసుకొని మా ప్రాంతానికే రారు అనే విధంగా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా అతని వీడియోని మనం బ్లర్ చేసి చూపించడం జరిగింది. ఎందుకంటే ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి లేదు. ఈ యొక్క పోలీసులు ఏదన్నా బయటకు వచ్చి చెప్తే కనుక అక్రమ కేసులు బనాయిస్తారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులతో ఇంకొక రూపేణ దాడి జరిగిద్ది అన్న భయం ఇక్కడ ప్రజల్లో నెలకొన్న పరిస్థితి. ఈ కొండల చుట్టూ కూడా ఏదైతే ఈ కొండల చుట్టూ ఉన్న గ్రామాలు పొల్యూషన్తో అతలాకుతలం అయిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వాయు కాలుష్యంతో పాటు ఏదైతే నీటి కాలుష్యం కూడా విపరీతంగా ఉన్న పరిస్థితి, తాగునీటికి లేక చాలా సమస్యలు ఇక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ కొండల్లో నుంచి పంట భూములకు వెళ్ళే నీళ్లు, కాలువలు కూడా కొన్ని క్వారీల దగ్గర ఏదైతే అడ్డపడిపోయి ఆపేసి దారులు కొండల్లోకి వెళ్ళటానికి వెళ్ళే విధంగా వేసుకున్న పరిస్థితి. అంటే వ్యవసాయ భూములకు వెళ్ళే నీళ్లు కూడా వెళ్ళనీయకుండా ఉన్న పరిస్థితి. అవి అడగటానికి ఎవరు అడగలేరు.
ఎందుకంటే వీళ్ళందరూ ప్రభుత్వ అధికారులు, వీటికి సంబంధించి ఏదైతే సంబంధిత శాఖ అధికారులు అందరికీ కూడా భారీ ఎత్తున మామూలు ముట్టటమే. ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ చేశారంటే ముందుగా పోలీసులు లేకపోతే ఇక్కడున్న రాజకీయ చోటా నాయకుల ద్వారా వీళ్ళకి దాడులు జరిగే అవకాశం, హెచ్చరికలు జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో ఏదైతే ఈ ప్రాంతవాసులు ఏమీ చెప్పలేక, ఏమీ కంప్లైంట్లు ఇవ్వలేక, ఎవరికి చెప్పాలో తెలియక అయోమయ పరిస్థితిలో ఇక్కడ ఉన్నారంటే, మరి గుంటూరు కూతవేటు దూరంలో ఈ పరిస్థితి నెలకొందంటే అసలు మనం ఏ విధంగా చూడాల్సిందా అర్థం కాని పరిస్థితి. ఏదైతే ఈ యొక్క భారీగా మైనింగ్ మాఫియా ఈ విధంగా రెచ్చిపోవటం వెనుక అధికారుల అండే ముఖ్యంగా చెప్పొచ్చు. వీరికి ప్రతి నెల కూడా ఏదైతే అనుకున్న విధంగా వారికి చేరవేయటం, వారు చేయటం, వారు చేసుకోవటం వ్యాపారాలు, వాళ్ళ జేబులోకి కోట్ల రూపాయలు గడించుకోవటం అంతే తప్ప ప్రజల ప్రాణాలు కానీ ప్రజల శ్రేయస్సు కోరే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఈ మైనింగ్ మాఫియా ఆగడాలను ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టి సారించాలని కూడా ఇక్కడ ప్రాంతవాసులు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క లంచాలకు అలవాటు పడి ఈ యొక్క ప్రాంతానికి కూడా రాకుండా ఉన్న అధికారులు, వాళ్ళని వెంటనే ఉన్నతాధికారులు వీటికి సంబంధించిన నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.